రష్యా ఉక్రెయిన్ దేశాల వార్ పీక్స్ కు చేరుకుంది. యుద్ధం మొదలయ్యాక తొలిసారి ఉక్రెయిన్ పై రష్యా ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఇంత పవర్ఫుల్ మిసైల్ ను రష్యా ప్రయోగించడంతో ఉక్రెయిన్ ఉలిక్కిపడింది. ఇక కాస్కో అంటూ ఉక్రెయిన్ సవాల్ విసురుతుంది. ఇరు దేశాల యుద్ధం పొరుగు దేశాల సహకారంతో మరో లెవెల్ కు చేరుకోబోతుందా? ఉక్రెయిన్ తీర్చుకోబోయే రివెంజ్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిన ఉక్రెయిన్ రష్యా వార్ మొదటిసారి ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి ప్రయోగం. రష్యా దెబ్బకు ఉక్రెయిన్ సమాధానమేంటి? పీక్స్ కు వెళ్లిన వారిలో నెక్స్ట్ ఏంటి? అణు యుద్ధానికి మరెంతో సమయం లేదా? అంతు లేకుండా నడుస్తున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరో స్థాయికి చేరుకుంది. ఇక నువ్వా నేనా అంటూ రెండు దేశాలు కాలు దువ్వుకుంటున్నాయి. ఇన్నాళ్లు అణ్వాయుధాలు సహా రకరకాల అస్త్రశస్త్రాలను ప్రయోగించుకుంటూ నడిచిన వారు ఇప్పుడు మరో స్టేజ్ కు చేరుకుంది. దానికి కారణం ఉక్రెయిన్ పై రష్యా ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి ప్రయోగించడమే. రెండేళ్ల నుంచి గ్యాప్ లేకుండా యుద్ధం నడుస్తూనే ఉంది. తుఫాన్ వచ్చే ముందు సముద్రం నిశ్శబ్దంగా ఉన్నట్టు ఈ మధ్య కొద్దిగా నెమ్మదించింది. ఇప్పుడు ఒక్కసారిగా పరిణామాలు మారుతున్నాయి. ఇటీవల రష్యాపై అమెరికా రహిత క్షిపణులను ఉక్రెయిన్ ప్రయోగించింది. దీంతో యుద్ధం చల్లబడుతుందని అనుకుంటున్న సమయంలో మళ్లీ ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ అణుదస్త్రంపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం ఉక్రెయిన్పై అణురహిత ఖండాంతర బ్యాలిస్టిక్ మిసైల్స్ ను ప్రయోగించింది. రెండేళ్లలో ఉక్రెయిన్ పై ఈ క్షిపణి ప్రయోగించడం ఇదే తొలిసారి. రాత్రిపూట ప్రయోగించిన ఈ క్షిపణి నిప్రో నగరాన్ని తాకినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రష్యా దాడిని ముందే ఊహించిన అగ్రరాజ్యం కీవ్లోనే తమ రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసేసింది. స్పెయిన్, ఇటలీ, గ్రీస్లో అదే బాట పట్టాయి. మరోవైపు రష్యాను ధీటుగా ఢీకొనేందుకు ఉక్రెయిన్ను మరింత బలోపేతం చేసే దిశగా ఆ దేశానికి తామందించిన యాంటీ పర్సనల్ మైన్స్ ను వినియోగించుకునేందుకు అనుమతించాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటికే దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై ప్రయోగించేందుకు బైడెన్ యంత్రాంగం అనుమతించింది. ఇప్పటికే అమెరికా సహా బ్రిటన్ దేశాల నుంచి ఉక్రెయిన్ కు భారీగా ఆయుధాల మద్దతు లభిస్తోంది. ఇటు రష్యాకు కూడా సైనిక సహకారం అందిస్తోంది ఉత్తర కొరియా. అంతటితో ఆగకుండా మాస్కోకి భారీగా ఆయుధాలను పంపుతుంది. ఈ మొత్తం వ్యవహారంతో ఇరు దేశాల మధ్య నెక్స్ట్ ఏదో జరగబోతుంది అనేది పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. తాజాగా రష్యా దాడితో అలర్ట్ అయిన ఉక్రెయిన్ రష్యాను ధీటుగా ఢీకొనేందుకు అడుగులు వేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్తో యుద్ధ పరిష్కారానికి బ్రిక్స్ దేశాలు సిద్ధమేనా అంటూ భారత్లోని రష్యా రాయబార కార్యాలయం కామెంట్ చేసింది. కానీ ఉక్రెయిన్ మాత్రం ప్రతీకారం తప్పదనే సంకేతాలు రష్యాకు పంపుతుంది. మరి ఉక్రెయిన్ ఎలాంటి జవాబు ఇవ్వబోతుంది? నెక్స్ట్ యుద్ధం ఎటువైపు దారి తీస్తుందోనని ప్రపంచ దేశాలు హడలెత్తిపోతున్నాయి.